పాకిస్తాన్ మూలాలు కలిగిన పేర్లతోని భారత్లో నడిచే ఏ వ్యాపార సంస్థనైనా అడ్డుకోవాలని లేదంటే వాటి పేర్లైనా మార్చాలంటూ జనజాగరణ సమితి హెచ్చరించింది. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని పాకిస్తాన్లో ప్రధాన నగరం కరాచీ పేరుతో ఉన్న బేకరీ వద్ద జనజాగరణ సమితి నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కరాచీ అని ఉన్న గ్లో సైన్ బోర్డును తొలగించేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ భారత్తో వైరాన్ని కోరుకునే పాకిస్తాన్కు చెందిన పేర్లు ఇక ఉచ్చరించడానికి కూడా లేదని వారు హెచ్చరించారు. బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీ యాదవ్ మాట్లాడుతూ దేశం పట్ల ప్రతి భారతీయుడు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మనతో శత్రుత్వాన్ని యుద్ధాన్ని కోరుకుంటున్న పాకిస్తాన్ పట్ల ఏ మాత్రం ఉపేక్ష అవసరం లేదంటూ స్పష్టం చేశారు. మరోవైపు సిరిపురం జంక్షన్లో ఉన్న కరాచీవాలా డిపార్ట్మెంటల్ స్టోర్స్ యాజమాన్యం అప్రమత్తమైంది. కరాచీవాలా అనే పేరు కూడా కనిపించకుండా జాగ్రత్త పడింది. కేవలం డిపార్ట్మెంటల్ స్టోర్ అని మాత్రమే ఉంచి మిగిలిన భాగంలోని తెల్ల కాగితాలను అంటించింది. वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय। నమస్కారం అండి. వంశీ యాదవ్, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు కరాచీ బేకరీ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచులు ఈరోజు విశాఖపట్నం బ్రాంచ్లో మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ఇది కేవలం పాకిస్తాన్ మూలాలు భారతదేశంలో ఉండకూడదనే నిర్ణయంతో ఈ కార్యక్రమం చేయబడింది. ఈరోజు జనజాగరణ సమితి వారు ఈ కార్యక్రమం చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో మేము నడుస్తున్నాం. ఈరోజు దేశంలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే, భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే కరాచీ బేకరీ అని పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న యువకులకు కానీ ఏం ప్రేరేపణ ఇద్దామని, ఏం ఆలోచన ఇద్దామని చెప్పి ఈ ఓనర్ గారు పేరు పెట్టుకున్నారు. 5 దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేసుకున్న ఎప్పుడు మనం వ్యతిరేకించలే. కానీ ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్కి డైరెక్ట్గా యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ పేరు ఉంటే మనం ఎందుకు ఊరుకోవాలి? అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, బెనారస్ బేకరీ కానీ తిరుపతి బేకరీ కానీ పాకిస్తాన్లో ఉంటే అక్కడ ఉంటుందా? ఆలోచన వచ్చిన వెంటనే చంపేస్తారు. అటువంటి దేశభక్తులు ఉన్న ఆ దేశంలో మన దేశంలో ఎటువంటి దేశభక్తులు ఉండాలి? ఒక్క విషయం ఆలోచించుకోవాలి. ఈ ఓనర్ గారికి చెప్తున్నా, 10 రోజులు మీకు సమయం గడిస్తున్నాం. ఒకవేళ 10 రోజుల్లో కరాచీ బేకరీ అనే పేరుని మీరు తొలగించకపోతే, కరాచీ అనే పేరుని మార్చి దేశీ బేకరీయో భారత బేకరీయో లేకపోతే ఆంధ్ర బేకరీ అనే పేరు పెట్టుకోకపోతే, మీకు నచ్చిన పేరు రాకపోతే మీ ఇంటి పేరు పెట్టుకోకపోతే ఇదే బోర్డుని పెట్రోల్ వేసి 10 రోజుల్లో తగలబెడతాం. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంత కష్టపడి భారత ప్రధానమంత్రి వారు నిత్యం అదే పని మీద దేశ సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధం గురించి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రివ్యూ తీసుకున్న సమయంలో ఇంతమంది దేశభక్తులు ఆయనకు మద్దతు ఇస్తున్న సందర్భంలో, ఇన్ని ప్రపంచ దేశాలు ఆయనకు మద్దతు ఇస్తున్న సందర్భంలో, ఇండియాలో భారతదేశంలో నీ వ్యాపారం ఇన్ని సంవత్సరాలు చేసుకున్నావు, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి భారతదేశాన్ని మద్దతు ఇవ్వట్లేదు. ఇటువంటి దుస్థితిని బేకరీకి తెచ్చుకుంటున్నావంటే ఆలోచించుకో మళ్ళీ చెప్తున్నాను.